ఓకే. ఇంక మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్. స్ట్రాంగ్ మనము మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్‌లో మనకి ఫ్రాక్షన్స్ విషయానికొస్తే టాపిక్స్ ఏమేమి ఉన్నాయంటే ఒకటి ఎల్‌సీఎం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి. ఆ తర్వాత ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. తర్వాత థర్డ్ వన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అండ్ ఫోర్త్ వన్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఆ తర్వాత ఇక లాస్ట్ వన్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని చెప్పి టాపిక్స్ ఉన్నాయి నాన్న. ఓకే. కాబట్టి మనము యాక్చువల్‌గా అయితే నేను ఎల్‌సీఎం కంప్లీట్ చేసిన, ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్ కంప్లీట్ చేసిన, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కంప్లీట్ చేసిన. ఇక రిమైనింగ్ ఏంటంటే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి చూసారా, ఈ 2 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకవేళ సార్ మేము మిస్ అయ్యాము సార్, ఎల్‌సీఎం మిస్ అయ్యాము, ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ మిస్ అయ్యామని ఎవరు అనుకుంటే మాత్రం నేను ఇప్పుడు నైట్ వీటి మీద వీడియో చేస్తున్నాను. వీడియో చేసేసి రేపు మార్నింగ్ మీకు అప్లోడ్ చేస్తాను. రేపు మీకు మధ్యాహ్నం వరకు ఆ వీడియోస్ వచ్చేస్తాయి. ఓకే. కాబట్టి అలా చూసుకోవచ్చు మిస్ అయితే. ఇప్పుడు మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ డిస్కస్ చేద్దాం ఈరోజు. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ డిస్కస్ చేద్దాం. నన్ను ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, సిలబస్ మీరు సార్ మాకు 9th క్లాస్ సిలబస్ కావాలి, 10th క్లాస్ సిలబస్ కావాలి అనుకుంటున్నారు కదా. అయితే మనకి ఒక 2-3 డేస్‌లో ఇవి కంప్లీట్ అయిపోతాయి నాన్న. 2-3 డేస్‌లో ఇవన్నీ టాపిక్స్ కంప్లీట్ అయితాయి ఆల్మోస్ట్. ఇది మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్‌లో ఏదైతే స్ట్రాంగ్ ఫౌండేషన్ అవసరమో ఆ టాపిక్స్ అన్నీ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇక సిలబస్‌లో మనకు బుక్ సిలబస్ ఏదైతే ఉంటుందో స్కూల్ బుక్ సిలబస్‌లో ఉన్న టాపిక్స్ స్టార్ట్ అయితాయి అన్నమాట. ముందుగా నేను ఈ క్లాస్ స్టార్ట్ చేసింది ఎందుకు, ఏదో 5th క్లాస్ ఇక్కడ బుక్ చెప్పడం కోసం స్టార్ట్ చేయలే. ఇక్కడ బుక్ అనేది స్కూల్‌లో చెప్తారు, మీకు ట్యూషన్స్ చెప్తారు, అవన్నీ అవైలబులే. యూట్యూబ్‌లో మస్తుగా ఉంటాయి. స్కూల్ బుక్స్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అవి ఎలాగో మీకు యూట్యూబ్‌లో అవైలబులే. కానీ ఈ మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనే కోర్స్ ఉంది చూసారా, అది అవైలబుల్ కాదు. అది ఎక్కడ దొరకదనమాట. కాబట్టి అందుకనే స్పెషల్‌గా డిజైన్ చేసి, బుక్ తయారు చేసి మేము స్కూళ్ళలో ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. అదే ప్రోగ్రాము మీ అందరికీ అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్‌ని మీకు క్లాసెస్ చెప్తున్నాం అనమాట. కాబట్టి సార్ అవి చెప్పట్లేరు అని చెప్పి మీరు ఎక్కువ ఫీల్ అయితే ఇబ్బంది అవుతది. మీకు కావాల్సింది ఏంటంటే మ్యాథ్స్‌లో ఫౌండేషన్ స్ట్రాంగ్ అయితే స్కూల్‌కి ఎళ్ళాక కూడా టీచర్స్ ఎట్లాగో చెప్తారో అవి మీకు అర్థమవుతాయి. కాబట్టి వాటి విషయంలో పెద్దగా ప్రాబ్లమ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ఈ టాపిక్‌ని సిన్సియర్‌గా మంచిగా ప్రాక్టీస్ చేయండి. మీకు మ్యాథ్స్‌లో ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటారు. మ్యాథ్స్‌లో మీరే ఫస్ట్ ఉంటారనమాట. అట్లనమాట. ఇది ఏదో యావరేజ్ స్టూడెంట్ లాగా ఉండకుండా ఇవన్నీ చేసుకొని పోతే మ్యాథ్స్‌లో మీరే టాప్ ఉంటారనమాట. అట్లా. దానికోసమే మ్యాథ్స్ స్ట్రాంగ్ ఫౌండేషన్ సబ్జెక్ట్ అనమాట. కాబట్టి సిన్సియర్‌గా, ఓపికగా నేర్చుకోండి. ఇంకా బాగా మీకు సార్ నాకు మ్యాథ్స్‌లో ఆల్రెడీ నేను టాపర్‌నే అనుకుంటే ఇంకా ఫాస్ట్ అయితారు. ఇంకా ప్రాక్టీస్ ఎక్కువైతదంట. చూడగానే ఆన్సర్ చేసి చెప్పొచ్చనమాట. అంత ఫాస్ట్ అవుతారు. కాబట్టి ఓపికగా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అందరూ. ఓకేనా? నాకొచ్చు గదా! వచ్చు అని పొరపాటు అనుకోద్దు. వచ్చిన దాన్ని ఇంకా జేస్తే ఇంకా పర్ఫెక్ట్ అయితారు. వచ్చిన దాన్ని బాగా ప్రాక్టీస్ జేస్తే ఇగ ఇంకా ఫాస్ట్‌గా చేయగలరు. అందరికంటే ముందు చేసి పెట్టగలరనమాట. ఆన్సర్ అందరికంటే ముందు నేనే కంప్లీట్ చేశాను అని చెప్పగలరు టీచర్‌కి. ఆ విధంగా జేయాలనమాట. ఓకే. ఇక మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ విషయానికొస్తే, ఇక మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్‌కెళ్దాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చాలా చాలా ఈజీ నాన్న. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చాలా ఈజీ అనమాట. ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ లాగా మాత్రము ఇది కొద్దిగా ఇబ్బంది పెట్టవు. ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏంటి అంటే దానికి ఎల్‌సీఎం ఫైండ్ ఔట్ చేయాలి అని కొంచెం కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అయితది. ఎట్లా ఎడిషన్ చేయాలి అని చెప్పి, ఎల్‌సీఎం చేయాలని అదని ఇదనో ఇబ్బంది పెడతాయి. కానీ మల్టిప్లికేషన్ ఏందంటే నంబర్స్ మల్టిప్లై చేసినట్టే ఇగ. ఇంక 2, 3 6 ఎట్లనో అట్లా ఫ్రాక్షన్స్ కూడా అట్లనే మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు జనరల్‌గా ఎగ్జాంపుల్ 2, 3 6 అంటే చూడు నాన్న ఇది 6 కదా! చూడండి 2ని 3ని మల్టిప్లై 6 చేసాం. 2 కూడా యాక్చువల్లీ 2 ఒక ఫ్రాక్షనే. ఎట్లా చూడండి 2/1 3 కూడా ఒక ఫ్రాక్షనే 3/1
కాబట్టి ఇప్పుడు ఏం చేసాము 2ని 3ని చూడండి న్యూమరేటర్ మల్టిప్లై చేసి ఎట్లా రాశారు. ఇప్పుడు ఇది న్యూమరేటర్ అవుతుంది, ఇది డినామినేటర్ అవుతుంది. ఇప్పుడు ఇది న్యూమరేటర్ అవుతుంది, ఇది డినామినేటర్ అవుతుంది. కాబట్టి న్యూమరేటర్ మల్టిప్లై చేసి ఇక్కడ రాశారు కదా 2 3 6 అని. అలాగే డినామినేటర్ కూడా మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి. 1 1 1 కదా, కాబట్టి 6/1 ఇక్కడ అలా అనమాట. 6/1 అన్న 6 కాబట్టి మనం ఇక్కడ ఈ వన్స్ని కన్సిడర్ చేయటం లేదు కదా, 6/1 అన్న 6 కాబట్టి. అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఏంటి అంటే మనం ఎప్పుడు 2 3 6 మల్టిప్లై చేస్తున్నాం అంటే ఇవి కింద 1 ఉంది, వాటిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే 1 అంటే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 1 ఇంటూ 1 1 కాబట్టి. కాబట్టి నేనేమంటున్నాను అంటే ఆల్రెడీ మనం ఎప్పటినుంచో ఈ ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేస్తున్నాం. కానీ డినామినేటర్ ఇక్కడ 1 ఉంది అని పెద్దగా మనం కన్సిడర్ చేయట్లే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 1 కాకుండా వేరే నెంబర్స్ ఉంటే ఎలా మల్టిప్లై చేయాలి అని చూద్దాం. అంటే 2 ఇక్కడ ఒక 3 ఉంది. ఇక్కడ ఇంకేమైనా 5 ఇట్లా 7 ఉంది. ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఎలా మల్టిప్లై చేయాలి? హియర్ we have one fraction, here also we have one fraction. Now we are going to do multiplication of these two fractions. How? We have to observe here carefully. ఎలా చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం అర్థమైతే అన్ని ప్రాబ్లమ్స్ మనకి వచ్చేస్తాయి. ఎలా చూద్దాం. చూడండి, 2 5s are అంటే న్యూమరేటరే మల్టిప్లై చేసుకోవాలి. 2 ఇంటూ 5 అని, ఆ తర్వాత 3 ఇంటూ 7 అని, 3 ఇంటూ 7 అని డినామినేటర్ మల్టిప్లై చేసుకోవాలి. అంటే అర్థం ఏంది? పైన ఉన్న వాటిని మల్టిప్లై చేసుకోవాలి, కింద ఉన్న వాటిని మల్టిప్లై చేసుకోవాలి, ఇలా రాయాలి. సింపుల్గా ఉందిగా. అంటే మధ్యలో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లై చేయాలి. ఇక ఎలా మల్టిప్లై చేస్తాం? న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసుకోవాలి అనమాట. ఇక మల్టిప్లై చేసుకుందాం. 2 5 10 అని, ఓకే, 3 7 21 అని. ఈ విధంగా మనం మల్టిప్లై చేసి రాయాలి. ఒక ఫ్రాక్షన్ వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ దిస్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్. ఇలా నాన్న. ఓకే, అయితే మరి ఇంకేమైనా తెలుసుకోవాల్సిన ఉందా సార్? ఎంతేనా ఇంకా మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇంకా తెలుసుకునేది ఉందా? ఇంకేమైనా కొత్తగా ఉంటుందా దీంట్లో అంటే ఉంది. చూద్దాం. నేనేం చెప్పాను, మీకు ఏం చెప్పానంటే సింపుల్గా ఒక ప్రాబ్లం చెప్పాను సార్. మల్టిప్లికేషన్ ఏంది అని చెప్పా. మరి దాంట్లో ఇక లోపలికి డెప్త్కి వెళ్తే ఎలా ఉంటాయి, ఏముంటాయి చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ మనము మల్టిప్లై చేసేటప్పుడు, ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేసేటప్పుడు 2 థింగ్స్ని మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఆ 2 థింగ్స్ ఏంటి? 2 విషయాలని అనమాట. ఆ 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి క్యాన్సిల్ అవుతాయా ఏమన్నా నెంబర్స్ అని చూసుకోవాలి. ఓకే, మల్టిప్లై చేసే ముందు క్యాన్సిల్ అవుతాయా లేదా చూసుకోవాలి. సెకండ్ది ఏంటంటే సైన్స్ అనమాట. సైన్స్ ఏమి ఇచ్చాడు, ఆ సైన్స్ ఎట్లా మల్టిప్లై చేసుకోవాలి అనేది ఈ సెకండ్ థింగ్ అనమాట. ఈ 2 విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చేద్దాం. ఎగ్జాంపుల్ 1 చూడండి. ఇప్పుడు ఇక్కడ 2/3 తీసుకుందాం. ఇక్కడ 9/10 తీసుకుందాం. ఇలా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అయితే ఇప్పుడు చూడండి, ఇక మల్టిప్లై ఎలా చేయాలి? ఇక్కడ నేను ఫస్ట్ కాన్సెప్ట్ క్యాన్సల్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ క్యాన్సల్ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు జనరల్గా నేను ఇంతకుముందు చెప్పిన మెథడే మనము ముందుకు వెళ్ళిపోదాం. ఇంతకుముందు నేను ఏం చెప్పాను ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏం చెప్పానంటే, న్యూమరేటర్ మల్టిప్లై చేయండి నాన్న. 2 ఇంటూ 9 అని మల్టిప్లై చేయండి. తర్వాత డినామినేటర్ మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 10 మల్టిప్లై చేసుకోండి. మల్టిప్లై చేసి ఆన్సర్ రాసేయండి అని చెప్పాను. ఆన్సర్ ఇప్పుడు 2 9s ఏమవుతుంది? 18 అవుతుంది. ఓకే, ఇప్పుడు 3 10s ఏమవుతుంది? 30 అవుతుంది. ఓకే, ఈ విధంగా అన్నమాట. అంటే 2 9s 18, 3 10s 30 అని మల్టిప్లై చేసాం, రాసాం. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, ఈ 2 నెంబర్స్ క్యాన్సిల్ అవుతాయా, అంటే 18/30 ఏమైనా క్యాన్సిల్ అవుతాయా అని చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను క్యాన్సిలేషన్ గురించి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పానా లేదా? క్యాన్సిల్ అవుతాయా? 18/30 అని క్యాన్సిల్ అవుతాయి. ఏ టేబుల్లోనా క్యాన్సిల్ అవుతుందా? అవుతాయి. ఇప్పుడు చూడండి, ఈ 2 నెంబర్స్ అంటే 18 30 ఏదైనా ఒక నెంబర్ కామన్ టేబుల్లో ఏమైనా వస్తాయా అవి అని చూసుకోవాలి. అంటే చూడండి, ఏమేమి టేబుల్స్ వస్తాయి, ఏ టేబుల్స్ రిపీట్ అవుతాయి అంటే 2 టేబుల్లో ఉంటాయి. 2 టేబుల్లో 18 ఉంటుంది, 30 ఉంటుంది. అదేవిధంగా ఇంకే టేబుల్లో ఉంటుంది, ఇంకొక 3 టేబుల్లో కూడా ఉంటుంది. 3 6 3 10 అంటే 3 టేబుల్లో కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా 6 టేబుల్లో కూడా ఉంటుంది. 6 3 అండ్
6 టేబుల్‌లో కూడా వస్తది. ఇంక ఆ తర్వాత ఇంక 7 టేబుల్‌లో రాదు. 8 టేబుల్‌లో, 9 టేబుల్‌లో, 10 టేబుల్‌లో ఇలా రాదిగ. అయిపోయింది వదిలేద్దాం. ఇక ఈ ఓన్లీ ఈ 2, 3, 6 టేబుల్స్‌లో ఇవి వస్తాయి. అంటే 2 వస్తాయన్నమాట. 2 రావాలి. 2 టేబుల్‌లో 18, 30 వస్తది. 3 టేబుల్‌లో 18, 30 వస్తది. 6 టేబుల్‌లో 18, 13 వస్తది. 30 వస్తది. కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చంటే మనం ఈ 3 నంబర్స్‌లో ఏదైనా ఒక నంబర్ తీసుకొని క్యాన్సలేషన్ మొదలుపెట్టొచ్చన్నమాట. ఓకేనా? ఇక్కడ నేను ఈ సైడ్‌కి తీసుకుంటున్నా చూడండి. 18/30ని రఫ్‌గా ఇలా చేసుకుంటున్నా పక్కకి. ఏందంటే నేను 2 టేబుల్‌లో క్యాన్సెల్ చేయొచ్చు, లేదా 3 టేబుల్‌లో క్యాన్సెల్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్‌గా 6 టేబుల్‌లో క్యాన్సెల్ చేసుకోవచ్చు. అంటే ఎంత పెద్ద నెంబర్‌తో క్యాన్సెల్ చేస్తే అంత త్వరగా క్యాన్సలేషన్ అయిపోద్ది. చిన్న నెంబర్‌తో అయితేనే ఎక్కువ సార్లు క్యాన్సెల్ చేసుకోవాలి. అలా అనమాట. ఒకవేళ పెద్ద నెంబర్‌తోనే క్యాన్సెల్ స్టార్ట్ చేసినాము. చూడండి 6 వన్స్ చూడండి. చూడండి 6 త్రీజా అని క్యాన్సెల్ చేద్దాం. ఇది తీసేయండి. 1 తీసేయండి. ఓకే. 6 త్రీజా చూడండి 6 త్రీజా 18 క్యాన్సెల్. 6 ఫైవ్‌జా అనమాట. అంటే 6 త్రీజా 18 ఇక్కడ 6 త్రీజా చేస్తే 18 వచ్చింది. ఇక్కడ 6 ఫైవ్‌జా చేస్తే 30 వచ్చింది. ఇక మిగిలింది ఏంది 3/5 ఆన్సర్ అనమాట. అయితే ఇప్పుడు మన ఆన్సర్ ఏమైతది ఇంక 3/5 అని డైరెక్ట్‌గా ఆన్సర్ రాసేయాలి. ఈ విధంగా అనమాట. అంటే క్యాన్సెల్ చేసిన తర్వాత మనం 3/5 అని రాయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మనం చేసింది ఏంటి అంటే మల్టిప్లై చేసిన తర్వాత లాస్ట్‌లో క్యాన్సెల్ చేసినాం ఇది అనమాట. ఇదొక టైప్. ఏంటి లాస్ట్‌లో క్యాన్సెల్ చేయడం. మల్టిప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మల్టిప్లై చేస్తున్నాం లాస్ట్‌లో క్యాన్సెల్ చేస్తున్నాం చూసారా? ఇదొక టైప్ అనమాట. అంటే లాస్ట్‌లో క్యాన్సెల్ చేసుకోవచ్చు. లేదా మధ్యలోనే అంటే బిగినింగ్‌లోనే మనం క్యాన్సెల్ చేసుకోవచ్చు. బిగినింగ్‌లో అంటే అర్థమైంది ప్రాబ్లమ్ ఇట్లా ఇవ్వగానే నెక్స్ట్ స్టెప్‌లోనే క్యాన్సెల్ అయిద్దా అని చెక్ చేసుకోవడం ఒక టైప్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందే క్యాన్సెల్ అయిద్దేమో చూసుకోవాలి. ముందే క్యాన్సెల్ అంటే చూడండి ఈ స్టెప్‌లో గాని, ఈ స్టెప్‌లో గాని క్యాన్సెల్ అయిద్దేమో చూసుకోవచ్చనమాట. ఇక్కడనా ఈ ఫస్ట్ స్టెప్ అయినా చూడండి ఈ ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఇవ్వగానే ఇక్కడనే మల్టిప్లికేషన్ ఇక్కడనే క్యాన్సెల్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడైనా క్యాన్సెల్ చేసుకోవచ్చు. ఓకే. చూద్దాం ఇక్కడే క్యాన్సెల్ చేశారనుకోండి. ఒకవేళ లేదా చూడండి ఈ సెకండ్ స్టెప్ ఇట్లా ఉంది. 2 9/3 ఉంది. ఇక్కడ రాసా. ఈ స్టెప్‌ని ఇక్కడ రాసా. ఇక్కడే క్యాన్సెల్ అయితే చూద్దాం. ఎలా క్యాన్సెల్ చేయాలో చూడండి. ఇది అర్థమైందనుకో మీకు ప్రాబ్లమ్ వచ్చేసినట్టే. ఇది మెయిన్ స్టెప్. ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎంతసేపు చెప్పింది ఒకటైతే, ఇప్పుడు నేను ఈ ఏది బాక్స్‌లో పెట్టానో, ఇప్పుడు ఈ బాక్స్‌లో క్యాన్సలేషన్ నేర్పిస్తున్నాను నేను మీకు. ఇక్కడ ఈ ఈ ఈ ఏదైతే మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉందో, ఆ ఫ్రాక్షన్స్‌లో ఈ టాపిక్‌లో అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఇదొక్కటే అనమాట. ఇది అర్థమైందంటే మీకింక మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చేసినట్టే అనమాట. చూద్దాం. చూడు నన్ను. చూసుకున్నాను. రైట్. ఇక ఎలా అంటే చూడండి. ఫస్ట్ న్యూమరేటర్ తీసుకోవాలి. ఫస్ట్ న్యూమరేటర్ ఇక్కడ ఉన్న దాంట్లో ఈ పైన న్యూమరేటర్స్ ఉన్నాయి చూసారా? ఫస్ట్ న్యూమరేటర్ తీసుకోండి. ఇక్కడ న్యూమరేటర్స్ ఏమున్నాయి? 2 అండ్ 9 ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ న్యూమరేటర్ తీసుకోండి. ఫస్ట్ న్యూమరేటర్ తీసుకొని ఇక డినామినేటర్స్‌తో క్యాన్సెల్ చేసుకోండి. డినామినేటర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి ఇక్కడ. కాబట్టి 2 ఉన్నాయి కదా! ఈ 2 డినామినేటర్స్‌లో ఫస్ట్ డినామినేటర్ తీసుకొని చెక్ చేసుకోవాలి. ఈ 2 ఫస్ట్ న్యూమరేటర్, ఫస్ట్ డినామినేటర్ చెక్ చేయండి. క్యాన్సెల్ అవుతదా? సేమ్ టేబుల్‌లో ఉంటాయా ఇవి? ఉండవు. కాబట్టి ఈ 3ని వదిలేద్దాం. ఈ ఈ ఈ 3ని వదిలేద్దాం. ఇక 10 తీసుకుందాం ఇక. ఇలా అన్నీ చెక్ చేసుకుంటూ పోవాలి వరుసగా అనమాట. 3 కాదు. కాకపోతే ఏమంటే 10 చూసుకోవాలి. నెక్స్ట్ నంబర్ చూసుకోవాలి. నెక్స్ట్ డినామినేటర్ చూసుకోవాలి. పోతది. చూడండి ఈ 2 అండ్ 10 సేమ్ టేబుల్‌లో ఒక టేబుల్ వస్తాయి. ఏ టేబుల్ అంటే 2 టేబుల్ వస్తాయి. కాబట్టి 2 వన్సా 2 వన్సా అండ్ 2 ఫైవ్సా ఓకే. ఆ విధంగా అనమాట. రైట్. అంటే ఫస్ట్ న్యూమరేటర్‌తో పని అయిపోయింది. ఇక సెకండ్ న్యూమరేటర్. ఇక సెకండ్ న్యూమరేటర్ ఏంటిది 9. ఇలా ఒక న్యూమరేటర్ తర్వాత ఇంకో న్యూమరేటర్ మొదలుపెట్టాలన్నమాట. అలా. ఇప్పుడు చూడండి సెకండ్ న్యూమరేటర్ తీసుకున్నా ఇగ. ఈ 9 మళ్ళీ ఫస్ట్ డినామినేటర్ కాంచి మళ్ళీ మొదలుపెట్టాలి. ఓకేనా? ఒక న్యూమరేటర్ అయిపోగానే ఇంకో న్యూమరేటర్ తీసుకోవాలి. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మళ్ళీ ఫస్ట్ డినామినేటర్ కాంచి మొదలుపెట్టుకొని పోవాలి. ఇంక ఫస్ట్ డినామినేటర్ కాంచి మొదలుపెడుతున్నా. చూడండి ఈ 3 అండ్ 9 ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 9 ఉంది. ఇది సేమ్ టేబుల్‌లో 3 టేబుల్‌లో వస్తుంది. కాబట్టి ఈ 2 కూడా 3 టేబుల్‌లో వస్తాయి. కాబట్టి ఇంక 3 టేబుల్‌లో క్యాన్సెల్ చేస్తున్నాం. 3 తీసుకొని ఇంగో 3 వన్స్ అండ్ ఇక్కడ 3 త్రీస్ క్యాన్సెల్. ఆ విధంగా. అయితే అలా క్యాన్సెల్ చేసాం. తర్వాత ఇంకొక స్టెప్ ఏం ఆలోచించాలంటే ఎప్పుడైతే 3 త్రీసే వస్తుందో ఇది కూడా క్యాన్సెల్ అవుతదేమో అని అబ్జర్వ్ చేయాలి ఎమ్మటే. వెంటనే మళ్ళీ కిందికెళ్ళి డినామినేటర్ దగ్గరికెళ్ళి మళ్ళీ ఇది క్యాన్సెల్ అయిద్దేమో చూసుకోవాలి. చూసుకుందాం. చూడండి ఈ 3 ఎక్కడైనా క్యాన్సెల్ అయిద్దా చూస్తే ఇంగ చూడండి. ఇక్కడ ఆల్రెడీ క్యాన్సెల్ అయిపోయింది. ఇక్కడ ఏం లేదు మిగల్లే. ఇక్కడ 5 మాత్రమే ఉంది. అంటే 5 3 టేబుల్‌లో రాదు. ఇంగ అయిపోయింది. అంటే క్యాన్సెల్ అయ్యే అవకాశం లేదు. 3 క్యాన్సెల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఇంక మిగిలిపోయినట్టు అర్థం అన్నమాట. ఇంక మిగిలిపోయిన నంబర్స్ రాసుకోవాలి. ఇక్కడ 1 మిగిలింది. ఇక్కడ 3 మిగిలింది. ఇక్కడేమో 3 క్యాన్సెల్ అయిపోయి 1 మిగిలింది. ఇక్కడ 1 మిగిలింది. ఇక్కడ 5 మిగిలింది.
కాబట్టి మిగిలిపోయిన నెంబర్స్ అనేవి రాసుకున్నాం. మిగిలిపోయిన రాసుకుంటే 1 3 జా 1 3 జా 3 అండ్ 1 5 జా 5 ఈ విధంగా నాన్న. అంటే మళ్ళీ 3/5 వచ్చింది. ఓకే. ఈ విధంగా ఓకే. ఇలా క్యాన్సిల్ చేసుకోవాలి. రైట్. ఒక ప్రాబ్లమ్ చేద్దాం. ఇంకొక ప్రాబ్లమ్ తీసుకుందాం. ఇంకొకటి ఏం చెప్పాను ఇక సైన్స్ విషయానికొస్తే సైన్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు సైన్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పాను కదా! ఇక సైన్స్ చూద్దాం. ఇప్పుడు -3/5 ఇంటూ -10/9 ఇంటూ మైనస్ ఆఫ్ ఇది కూడా బ్రాకెట్ పెడదాం. ఇంటూ మైనస్ ఆఫ్ 25/4 ఇలా తీసుకుందాం. 25/2 ఓకే. ఇలా ప్రాబ్లం తీసుకుందాం. ఇప్పుడు మనము 2 విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. క్యాన్సిల్ ఒకటి, ఫస్ట్ క్యాన్సిల్, ఆ తర్వాత సైన్స్. ఓకేనా? ముందు క్యాన్సిల్ చేసుకుంటూ పోదాం. లేదా సైన్స్ విషయము ఆలోచించామనుకుందాం. ఒకసారి సైన్స్ కొత్తగా నేర్చుకుందండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకుంటుంది ఏంటంటే సైన్స్ విషయం. సైన్స్ ఎట్లా? ఇక సైన్స్ ఎట్లా చేయాలి చూడండి. నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ప్రీవియస్ టాపిక్‌లో మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్ చెప్పడం జరిగింది. మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్‌లో నేను మీకు ఏం చెప్పాను? మల్టిప్లికేషన్ ఆఫ్ సైన్స్‌లో నేను మీకు ఒక విషయం చెప్పాను. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాను. గుర్తుపెట్టుకోండి అని చెప్పాను వీడియోలో. అయితే అదేంటి అంటే ఇంకో మైనస్ ఇంటూ ప్లస్ అనుకున్నాను. మైనస్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి మైనస్ ఉంది కాబట్టి. అదేవిధంగా 2 టైమ్స్ మైనస్ ఉందనుకోండి ప్లస్ అవుతుంది. అదే 3 టైమ్స్ మైనస్ ఉందనుకోండి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ 4 టైమ్స్ మైనస్ ఉందనుకోండి 4 టైమ్స్ మైనస్ ఉందనుకోండి 4 టైమ్స్ మైనస్ ఉంటే ఏమవుతుంది? ప్లస్ వస్తుంది సింబల్. ఇంక 5 టైమ్స్ ఉంటే ఒకవేళ 5 టైమ్స్ ఉంటే నెగిటివ్ సైన్ వస్తుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది చూడండి. 1 టైమ్ ఉంటే అంటే 1 ఆడ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ నెంబర్ వచ్చింది. 3 టైమ్స్ వస్తే 3 ఆడ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది. మళ్ళీ 5 టైమ్స్ ఇది 5 టైమ్స్ కదా ఆడ్ నెంబర్ కదా ఇది ఆడ్ నెంబర్ కాబట్టి నెగిటివ్ సైన్ వచ్చింది. ఈ రౌండ్ అప్ చేసిన మొత్తం చూడండి. ఇక్కడ 1 టైమ్ 3 టైమ్స్ అండ్ 5 టైమ్స్ ఇవన్నీ ఆడ్ నెంబర్స్ 1 3 5 అని ఇవి ఆడ్ నెంబర్స్ కదా. ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది అనుకోండి నెగిటివ్ సైన్ రిపీట్ అయితే మనకి ఆ ఆన్సర్లో నెగిటివ్ సైన్ వస్తుంది. ఇప్పుడు కౌంట్ చేద్దాం. అంటే నెగిటివ్ సైన్స్ని కౌంట్ చేయాలన్నమాట. అంతే ఏం లేదు. నెగిటివ్ సైన్స్ని కౌంట్ చేయాలి. ఎన్ని ఉన్నవి అని కౌంట్ చేయాలి. ఓకే. నెగిటివ్ సైన్స్ కౌంట్ చేద్దాం. నేను వాయిస్ క్లియర్ లేదని పెట్టడం జరిగింది. ఇంకా చూద్దాం. చూడండి నెగిటివ్ సైన్స్ ఎన్ని ఉన్నాయి. కౌంట్ హౌ మెనీ నెగిటివ్ సైన్స్ వీ హ్యావ్ ఇయర్. హౌ మెనీ నెగిటివ్ సైన్స్ వీ హ్యావ్ ఇయర్? ఓన్లీ 3 నెగిటివ్ సైన్స్ వీ హ్యావ్. చూడండి కౌంట్ చేయండి. 1 2 3 నెగిటివ్ సైన్స్ ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. 3 నెగిటివ్ సైన్స్ ఉన్నప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి నెగిటివ్ సైన్ వస్తుంది అని ఇంతకుముందు మనం ఇప్పుడే డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి అందుకని ఏం చేద్దాం ఇక్కడ నెగిటివ్ సైన్ పెడుతున్నా. ఇప్పుడు సైన్స్ గురించి వదిలేసి ఇప్పుడు క్యాన్సిలేషన్ గురించి ఆలోచించండి. ఇక క్యాన్సిలేషన్ ఫస్ట్ న్యూమరేటర్ తీసుకోండి. ఇంకా అన్ని డినామినేటర్స్ అబ్జర్వ్ చేసుకుంటూ పోండి. ఏ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 3 5తో క్యాన్సిల్ అవ్వదు. ఇక 9తో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఇంకో 3 1s ఇక్కడ 3 3s క్యాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత వెంటనే ఇక 10 తీసుకోండి. 10 తీసుకోండి. ఫస్ట్ న్యూమరేటర్ తీసుకొని ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది చూస్తే ఇంకా 5తో క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 5 1s అండ్ 5 2s. తర్వాత ఇక్కడ 2 మిగిలింది అనుకోండి. 2 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూసుకోవాలి. ఇమ్మటే ఇక్కడ ఈ 2 అండ్ ఇక్కడ ఈ 2 క్యాన్సిల్. ఓకే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. 25కి వద్దాం. ఈ 25 ఎక్కడ క్యాన్సిల్ అవుతుంది చూస్తే క్యాన్సిల్ చేయడానికి 3 తప్ప ఏం మిగలలేదు ఇక్కడ. కాబట్టి క్యాన్సిల్ అవడానికి అవకాశం లేదు. ఇంకా మిగిలింది ఏంది 25/3 అనమాట ఆన్సర్. 25/3 ఆన్సర్ అన్న. ఈ విధంగా ఈ ప్రాబ్లం రాసుకోండి. ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇంకో ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటే ఇమీడియట్గా నేను ఇస్తున్నాను. మీరు చేయడానికి రెడీగా ఉండండి.
ఓకే. నోట్ చేసుకున్నారా నాన్న? శ్రీలత మేడం. శ్రీలత మేడం ఏంది మేడం? హలో, మళ్ళీ చెప్పు. నీకు క్లియర్గా వస్తుందా? నీకు రావట్లేదా? అయ్యో, అవునా? ఇంకా రావట్లేదా? అంతేనా, తక్కువ పడుతుందా? అవునా, ఓకే. అవును, కరెక్టే. అది నా ఫ్యాన్ సౌండ్ పడుతుందా? నా ఫ్యాన్ సౌండ్ నా ఫ్యాన్ సుజాత, నా ఫ్యాన్ సౌండ్ వినపడుతుందా? ఉమ్, ఉమ్. ఏం లేదా? ఫ్యాన్ తగ్గిమంటావా వద్దా? సరే, ఓకే. సరే, అయితే ఓకే, స్టార్ట్ చేస్తున్నా మరి. ఉమ్. ఓకే నాన్న, నేను ప్రాబ్లమ్స్ చేయండి మరి ఇక. ఇప్పుడు మీరు చేయండి, నేను ఇస్తున్నాను ప్రాబ్లమ్స్. నాన్న ఇప్పుడు మీకు వాయిస్ క్లియర్ లేదనుకోండి, కొంచెం ఫ్యాన్ సౌండ్ తగ్గించుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే వాయిస్ చాలా క్లియర్గా వినపడుతుంది నాన్న. కాబట్టి హెడ్ ఫోన్స్ ఉంటే మాత్రం అది ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ మీరు అరేంజ్ చేసుకోండి. అది బెస్ట్ అనమాట అన్నిటికంటే కూడా. ఓకే. 4/5 అండ్ మైనస్ తీసుకుంటున్నా. మైనస్ 15/16 into minus 16, 15, 3/3 and 8 into minus of 3/10. రైట్. మీరు చేయండి అన్న, మీరు చేసి ఆన్సర్ చెప్పండి అన్న అందరు కూడా ఏమొస్తుందో. అన్నిటితో మైనస్ ఉంది, 4 times మైనస్ ఉంది. నెగిటివ్ సైన్ వస్తుందా, పాజిటివ్ సైన్ వస్తుందా, ఇంకా క్యాన్సిలేషన్ చేయాలి. క్యాన్సిలేషన్ చేయడం ఒక స్టెప్. తర్వాత సైన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఏ సైన్ వస్తుంది అని చేయడం ఒక స్టెప్. ఆ విధంగా నాన్న. ఓకే. యాక్చువల్లీ ఇంతకుముందు జూమ్ క్లాస్ మార్నింగ్, నిన్న మనం జూమ్ క్లాసే పెట్టాం నాన్న. ఒకళ్ళు అడిగారు, సార్ జూమ్ క్లాస్ ఎందుకు రావట్లేదని. యాక్చువల్లీ నేహ అండ్ స్నేహ జూమ్ క్లాస్ నిన్న మొన్న అలాగే పెట్టాము. కాకపోతే ఈరోజే యూట్యూబ్ క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్లో అయితే మీకు రికార్డింగ్ ఉంటుంది, డైరెక్ట్ రికార్డ్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు మళ్ళీ అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఉద్దేశంతో పెట్టడం జరిగింది అంతే. చూద్దాం, ఒకవేళ ఇది కూడా మీకు ఇది క్లియర్ లేదంటే మనం జూమ్కి వెళ్ళిపోవచ్చు. కానీ ఇట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ థింక్. దట్స్ వై ఐ సెలెక్టెడ్ దిస్. ఆన్సర్ 3/40 అని పెట్టారు. కరెక్టేనా? 3/40 అయినా చూసుకోండి ఒకసారి అందరూ. మమత 3/5, పద్మ
ఓకే. చూద్దామా? మీరు చేయండి. మీరు కూడా చేస్తుండండి. నేను అబ్జర్వ్ చేస్తాను చూడండి. 4 తీసుకుంటున్నాను. 4తో ఎక్కడ క్యాన్సెల్ అయిద్దని చూస్తే ఇది క్యాన్సెల్ అవ్వదు కాబట్టి ఇక్కడ క్యాన్సెల్ చేస్తున్నా. 4, 4 జా 16 ఇక 4కి 4 క్యాన్సెల్ అయిపోయింది. ఇక సైన్స్ విషయానికొస్తేనేమో ఎట్లాగో ప్లస్సే. ఎందుకంటే అన్నీ 4 టైమ్స్ నెగెటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్లస్ వస్తది కాబట్టి ఆన్సర్ మాత్రం పాజిటివ్ సైన్ వస్తది. తర్వాత చూద్దాం. ఇక 15 తీసుకుంటున్నాను. ఈ 15 తీసుకుంటే ఈ 15 ఎక్కడ క్యాన్సెల్ అయిద్దంటే ఫస్ట్ కాంచి మొదలుపెడుతున్నా. 5 1 జా 5 3 జా అని. రైట్. మళ్ళీ ఈ 3 ఎక్కడ క్యాన్సెల్ అయిద్దని చూస్తే ఇంగో ఈ 3 క్యాన్సెల్. ఓకే. సరిగ్గా క్యాన్సెల్ చేసుకోవాలి. అయితే మర్చిపోయి ఆ నంబర్‌ని తీసుకునే అవకాశాలుంటాయి. కాబట్టి క్యాన్సెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా క్యాన్సెల్ చేసుకోండి. తర్వాత 8 తీసుకుందాం. ఈ 8 ఎక్కడ క్యాన్సెల్ అయిద్దని చూస్తే ఇక్కడ చూడండి 4 1 జా 4 2 జా క్యాన్సెల్ అయిపోయింది. మళ్ళీ ఈ 2 ఎక్కడ క్యాన్సెల్ అయిద్దా అని చూడాలి. 2 అని చూస్తే డినామినేటర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ పోతే ఇంక లాస్ట్‌లో క్యాన్సెల్ అయితది. 2 1 జా 2 5 జా అని. అంటే ఈ 2 క్యాన్సెల్ అయిపోయింది. ఇక రిమైనింగ్ లాస్ట్ మిగిలింది ఏంది ఇక్కడ 3. ఒక 3 ఒకటి మిగిలింది. ఆ 3 క్యాన్సెల్ అవ్వడానికి ఎక్కడ ఏం మిగలలే కదా! మిగలలే కాబట్టి ఇక 3 అక్కడ రాసేద్దాం. అండ్ కింద 5 ఒకటే మిగిలింది. కాబట్టి 3/5 ప్లస్ 3/5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చాలా మందికి 3/5 వచ్చింది. వెరీ గుడ్ నాన్న. 3/5 వచ్చిన వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్. రైట్. ఇంకో ప్రాబ్లమ్ ఇస్తే రెడీగా ఉన్నది. ఇదొక్క ప్రాబ్లమ్ చేసేసి మనం డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్‌కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే 6/7 minus 14/27 into 9/28, 24, 20, 10 తీసుకుందాం. రైట్. ఓన్లీ వన్స్ నెగెటివ్ సైన్ వీ హ్యావ్ హియర్. చెప్పండి నాన్న. చేసి చెప్పండి. ఫాస్ట్‌గా ఆన్సర్ చేసేయండి. మైండ్ మెథడ్ చేసావు. 4/5 వచ్చింది ఇందాక. ఓకే. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. ఓకే. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ టు డూ ఇన్ మైండ్. వెరీ గుడ్. అలా ప్రాక్టీస్ చేస్తుంటే చిన్న మిస్టేక్స్ ఏం పెద్ద పట్టించుకోవద్దు. చేస్తుంటే మైండ్‌లో ఇంకా పర్ఫెక్ట్ అవుతారు మీరు. మిస్టేక్ అనేది అప్పుడప్పుడు జరుగుతుంటది. నో ప్రాబ్లమ్. రైట్. ఈ ప్రాబ్లమ్‌కి ఆన్సర్ ఎంత వస్తుంది చెప్పు నాన్న అదే విధంగా. పద్మ 2/5 మైండ్‌లో వేసావా? యాక్చువల్లీ అన్నీ కూడా పేరెంట్స్ నేమ్సా? మీ పేరేనా? మీ పేర్లు ఉన్నాయా దీంట్లో? సోమ, పద్మ. సోమ పద్మ, సూరిగ పద్మ అండ్ ఓకే. 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 ఏమొచ్చిందన్న? మమత -2/5 -2/5 మమత -2/5 రైట్. ఓకే. ఇంకా సబిత 3/5 వచ్చిందా నాన్న? అంటే లాస్ట్ క్వెషన్ అది. ఓకే. రైట్. ఓకే. 4/4 వచ్చింది. రైట్. ఒకసారి చూడండి మళ్ళొకసారి. చూద్దామా? చూడండి. నేను కూడా చేస్తాను. చూడండి. ఇక్కడ 6తో క్యాన్సిల్ చేద్దాం. 6 ఫస్ట్ 6 తీసుకుందాము. మీకు అలవాటయిన తర్వాత సరే ఇట్లే చేయాలని ఏం లేదు. ఫస్ట్ నెంబర్ తీసుకొని క్యాన్సిల్ చేసుకోవాలి అట్లా ఏం లేదు. కాకపోతే మీకు ఏందంటే తీసుకోవాలి అట్లా చెప్తున్నాడు. ఏ నెంబర్ నుంచి క్యాన్సిల్ చేసినా ఏం కాదనమాట. అట్లా చేస్తాననమాట అంతే. చూద్దాం. ఈ 6 తీసుకొని ఎక్కడెక్కడ క్యాన్సిల్ అయితుందో చూస్తే 6 చూడండి 7తో కాదు. 27తో అయితది. చూడండి ఈ 3 టేబుల్‌లో ఇది వస్తది. కాబట్టి 3 టేబుల్‌లో 3 2 క్యాన్సిల్. ఈ 3 టేబుల్‌లో
3 9 క్యాన్సర్. ఓకే. రైట్. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ 2 మళ్ళీ ఎక్కడైనా క్యాన్సల్ అయితదని చూస్తే ఇంగో ఇక్కడ గాదు, ఇక్కడ గాదు, ఇక్కడ అయితది. కాబట్టి 2 5 10 క్యాన్సల్ అయిపోయింది. కాబట్టి ఇక ఈ 2 కూడా క్యాన్సల్ అయిపోయింది. లేదు. రైట్. ఇంక నెక్స్ట్ 14 తీసుకొని పోతున్నా. ఈ 14 తీసుకుంటే 14 ఈ ఫస్ట్ నెంబర్‌తో క్యాన్సల్ చేస్తున్నాం. ఇంగో 7 1 7 2 క్యాన్సల్. మళ్ళీ ఈ 2 ఎక్కడైనా క్యాన్సల్ అయిద్దా అని చూస్తే కింద ఎక్కడ క్యాన్సల్ అవ్వట్లే. ఇక 2ని వదిలేద్దాం. ఇక 9 ఇక 9 తీసుకుంటే ఈ 9 క్యాన్సల్ అయిపోయింది. ఇక లాస్ట్‌కి మిగిలింది ఏంటంటే పైన ఒక 2 మిగిలింది. కింద ఒక 5 మిగిలింది. ఇక సింబల్స్ విషయానికి వస్తే ఓన్లీ వన్ నెగెటివ్ సైన్ వి హావ్. దట్స్ వై వి హావ్ టు కీప్ నెగెటివ్ సైన్ ఇన్ అవర్ ఆన్సర్. అలా అనమాట. -2/5 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రైట్. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా మందికి వచ్చింది. వరలక్ష్మి 20/1 మళ్ళొకసారి చెక్ చేయి నాన్న. ఓకే. సూరిగి పద్మ పేరెంట్ నేమ్. రైట్. రైట్. మరి తప్పుకు పోయిన వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. అదేవిధంగా మరి అందరూ ఆన్సర్ పెట్టలే ఇంకా. ఒక 2, 3 మెంబర్స్ ఇంకా ఆన్సర్ పెట్టలే. రైట్. ఇంకో ప్రాబ్లమ్ ఇవ్వాలా? చెప్పండి. ఇంకో ప్రాబ్లమ్ ఇవ్వాలా? నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదామా? సార్ మాకు క్లియర్. కాబట్టి గో టు నెక్స్ట్ టాపిక్ అని ఎవరైనా టైప్ చేయండి. అలా వెళ్దాం. లేకపోతే ఇంకో ప్రాబ్లమ్ చెప్పండి, క్లియర్ చేయండి అనేవాళ్ళు టైప్ చేయండి. ఏది కావాలి? నెక్స్ట్ టాపికా? లేకపోతే వన్స్ మోరా? ఇంకో ప్రాబ్లమ్ ఇవ్వాలా? రైట్ నాన్న. ఇంకో ప్రాబ్లమ్ ఇస్తున్నా. రైట్. -15/16 -15/16 into -8/3 into 10 15 25 అండ్ పైన 9 ఇద్దాము. రైట్. రైట్ నాన్న. ఈ విధంగా. నాన్న ఈ టైమ్స్ అందరు కూడా ఓకేనా? ఈ ఈవినింగ్ 7:00 పెట్టుకున్నాం కదా మనము. 7:00 మీ అందరికీ ఓకేనా? ఏమైనా టైమింగ్స్ సార్ 7:00 ఇప్పుడు మార్నింగ్ 7-8 ఆర్ 8:30 నాన్న క్లాస్. మళ్ళీ ఈవినింగ్ 7-8 ఇది ఏఎం బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ అండ్ పీఎం బ్యాచ్ కదా! అయితే 8 అన్న కాడ సరే ఒకరు ముందుకు వెళ్ళొచ్చు. 8:30 వరకు వెళ్ళొచ్చు. 8కి క్లోజ్ చేయొచ్చు చూద్దాం. అయితే మార్నింగ్ 7-8, ఈవినింగ్ 7-8 మీకు ఏ బ్యాచ్ వీలైతే ఆ బ్యాచ్‌లో జాయిన్ అవ్వండి. మీకోసమే స్పెషల్‌గా మార్నింగ్ ఫోన్స్ ఉండని వాళ్ళకి ఈవినింగ్ ఫోన్స్ ఉంటాయనే ఉద్దేశంతోని ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? ఈ బ్యాచెస్ ఓకేనా మీరందరూ? మీరే కాదు ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పేసి అందరూ జాయిన్ అవ్వమని చెప్పండి. బిగినింగ్‌లో అందరూ కూడా రష్‌గా ఎట్లా అంటే ఒక 1000 మెంబర్స్ 1500 మెంబర్స్ అనమాట. 1500 మెంబర్స్ రష్‌గా లైవ్ క్లాస్ అని ఒకటే ఫోన్. ఇప్పుడు సడెన్‌గా లైవ్ క్లాసెస్ ఆళ్ళకి సిగ్నల్ లేక వాళ్ళందరూ ఎటు పోయారో ఏమో! కొద్ది మంది మాత్రమే లైవ్ క్లాసెస్‌లోకి అటెండ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి మళ్ళీ గుర్తు చేయండి లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయని. ఒకవేళ ఎలా జాయిన్ అవ్వాలి అనేది కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ అయితుంది. ముఖ్యంగా ఏందంటే వాళ్ళకి జూమ్ క్లాస్ ఎలా జాయిన్ అవ్వాలో తెలియట్లే. ఆ తర్వాత యూట్యూబ్ లైవ్ క్లాస్ విషయానికొస్తే వాళ్ళకి సిగ్నల్ రాట్లే. స్క్రీన్ షేర్ అవ్వట్లే, ఏం అవ్వట్లే.
అదొకటి అన్నీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండి జాయిన్ అవ్వడానికి కొంచెం సిద్ధపడతలేరు. వాళ్ళకి ఒకసారి గైడ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎవరోకి మీరు షేర్ చేశారో, మీరు షేర్ చేసిన వాళ్ళందరికి గూడా మళ్ళొకసారి గుర్తు చేసి ఎలా జాయిన్ అవ్వాలో మీరు చెప్పండి నాన్న. మీరు చెప్తే వాళ్ళు జాయిన్ అవుతారు. ఓకే. ఇక ప్రాబ్లమ్ విషయానికొస్తే ఆన్సర్ వచ్చిందనండి అందరికి చూడండి. ఇక 15 తీసుకుందాం. 15 5 3 హ్మ్. 5 3 ఇక 5 5 ఈ ఇక్కడేంటంటే ఇది 15 ఇక్కడే క్యాన్సెల్ అవుతది. ఇక్కడ క్యాన్సెల్ అవుతది. ఈ 2 ప్లేస్‌లో క్యాన్సెల్ అయితది. ఎలా అయినా ఒకటే. ఒకవేళ నేను ఈ లాస్ట్‌తో తీసుకుంటున్నాను. అట్లైనా ప్రాబ్లమ్ ఏదైనా పర్లేదనుకోండి. దీంతో తీసుకుంటే ఒకవేళ చూడండి 3 1 3 5 ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఎక్కడ క్యాన్సెల్ అయితదంటే ఇక్కడ క్యాన్సెల్ అయితది. 5 5 క్యాన్సెల్ రైట్. ఇప్పుడు మనం 8 తీసుకుందాం. 8 తీసుకుంటే 8 1 8 2 మళ్ళీ 9 తీసుకుంటున్నా. 9 ఇక క్యాన్సెల్ అవ్వడానికి ఎక్కడ ఛాన్స్ లేదు. ఆల్రెడీ 3 అయిపోయింది. ఇక మిగిలినయి ఏంది? పైన ఒక్క 9 మిగిలింది నాన్న. పైన 9 మిగిలింది. కింద మాత్రం 2 మిగిలింది. ఇక్కడ 5 మిగిలింది. కాబట్టి 9/10. ఇక సైన్స్ విషయానికొస్తే 2 నెగెటివ్ సైన్స్ ఉన్నాయి. 2 నెగెటివ్ సైన్స్ ఉన్నాయి. 2 నెగెటివ్ సైన్స్ మల్టిప్లై చేసినామనుకో పాజిటివే కదా! కాబట్టి ఆన్సర్ 9/10 ప్లస్ 9/10 అన్న. 2 టైమ్సే ఇచ్చాను నెగెటివ్ సైన్. 3 సార్లు ఇవ్వలే. 3 టైమ్స్ ఉంటే అప్పుడు మైనస్ వచ్చేది. 2 టైమ్సే కాబట్టి మీరు ప్లస్ 9/10 పెట్టుకోవాలి ఆన్సర్. సోమపద్మ నువ్వు కరెక్టే చెప్పావు. ఇక తర్వాత నెగెటివ్ సైన్ ఎవరైనా పెట్టారా? ఎవరు పెట్టలే. రైట్ ఓకే. వెరీ గుడ్ నాన్న. సోమపద్మ కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టింది. 9/10 ఆన్సర్ ప్లస్ 9/10 ఓకే రైట్. ఇక మనం మీకు పర్ఫెక్ట్ అయ్యారు కాబట్టి ఇక నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాము. ఇంకా మిగిలినది ఏంటంటే డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్కి వెళ్దాం. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి, చాలా ఈజీగా ఉంటాయి. ఏంటంటే డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈ టాపిక్ అయిపోతే మనకు ఫ్రాక్షన్స్ సంబంధించిన అయిపోతాయి. నెక్స్ట్ మనం ఆల్జీబ్రా స్టార్ట్ చేసుకుంటాం. ఆల్జీబ్రాలో ఎక్స్‌లు అవన్నీ ఉంటాయి చూసారా? వాటిని ఎట్లా యాడ్ చేయాలి ఏంటి అని వాడు చూసుకుంటాం. ఓకే. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ చూద్దాం. ఇంకో డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే చూడండి నాన్న, అంటే ఫ్రాక్షన్‌కి మధ్యలో డివిజన్ ఉండడం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ తీసుకుందాం. 4/5 ఉందనుకుందాం. డివైడ్ బై అండ్ 16/25 ఇట్లా ఉంది అనుకోండి. ఈక్వల్ టు వాట్? ఇలా ఈ క్వెషన్ ఎలా చేయాలి అనేది డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనమాట. ఓకే. మరి ఎలా చేయాలి? ఫస్ట్ క్వెషన్ ఎలా చేయాలి చూడండి. చూడండి ఏం చేయాలంటే చూడండి నాన్న, ఎలా చేయాలంటే ఎప్పుడైతే డివిజన్ ఇస్తాడో డివిజన్‌ని మనం మల్టిప్లికేషన్ లాగా మార్చుకోవాలి. ఈ డివిజన్ సింబల్‌ని మల్టిప్లికేషన్ సింబల్ లాగా మార్చుకొని అప్పుడు ఏం చేయాలంటే ఈ నెంబర్‌ని మనము రివర్స్ చేయాలి. అంటే 16/25 కాస్త 25/16గా మార్చుకోవాలి. అంటే ఈ డివిజన్‌కి మనము రివర్స్ చేసాం. రివర్స్ చేయడం అంటే అర్థమైంది. డివిజన్‌కి రివర్స్ అంటే అర్థమైందంటే ఇన్వర్స్ ప్రాసెస్ అన్నమాట. ఇన్వర్స్ ప్రాసెస్ ఏంది డివిజన్‌కి అంటే ఇంటూ. కాబట్టి డివిజన్‌కి ఇన్వర్స్ ప్రాసెస్ ఇంటూ కాబట్టి ఇలా ఇంటూ చేసినప్పుడు అదేవిధంగా 16/27 కూడా రివర్స్ అంటే ఇన్వర్స్ అనమాట. అంటే ఇన్వర్స్ ఆఫ్ 16/25 ఏమైద్దంటే 25/16 అయితది. దీన్ని ఏమంటాం అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. ఈ 16/25కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి అంటే 25/16. ఒక చిన్న విషయం చెప్తా మీకు. ఓకే. ఇది మీకు అర్థమైందా ఫస్ట్ చెప్పండి. ఇది అర్థమైందా? ఇక్కడ ఏం చేసామో చూడండి ఒకసారి. అంటే డివిజన్ తీసేసి మల్టిప్లికేషన్ చేసినాం. అంటే ఇంతకుముందు మన టాపిక్ ఏదైతే కంప్లీట్ చేసామో ఆ టాపిక్‌లోకి వెళ్ళిపోయినాం. డివిజన్ ఇచ్చినా సరే మనం మల్టిప్లికేషన్ టాపిక్‌కి వెళ్ళిపోయినాం అనమాట. అంటే అక్కడ ఏం చేసామో మళ్ళీ అదే పని చేయాలి మనం ఇక్కడ. దానికోసం ఒక్క స్టెప్ ఎక్స్ట్రా చేయాలి. డివిజన్స్‌కి, మల్టిప్లికేషన్‌కి ఒక్క స్టెప్ తేడా అనమాట. ఆ స్టెప్ ఏందంటే డివిజన్ తీసేసి మల్టిప్లికేషన్ పెట్టాలి. 16/25 కాస్త రివర్స్ చేసుకోవాలి. రివర్స్ అంటే అర్థమైంది 25/16 అని తలకిందులుగా చేసుకోవాలి. తలకిందులుగా అంటే అర్థమైంది తల కిందికి ఒక పైకి. అలానే అంటే సేమ్ నెంబర్ కూడా న్యూమరేటర్‌కి వెళ్ళిపోతది. న్యూమరేటర్ డినామినేటర్‌కి వచ్చేస్తది. ఆ విధంగా నాన్న. కాబట్టి అట్లా చేసుకొని ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మల్టిప్లికేషన్‌లో ఏం చేసినామో అది చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్తా. ఇప్పుడు దీన్నే ఇలా అంటాం. 16/25కి రెసిప్రోకల్ రాయండి అంటాం. ఏం రాయాలి? రెసిప్రోకల్ రాయండి అంటాం. రెసిప్రోకల్ రాయాలి అంటాం. టేక్ ది రెసిప్రోకల్ ఆఫ్ 16/25. హియర్ ఇక్కడ ఏమంటున్నా అంటే వి షుడ్ టేక్ ఇక్కడ ఏమంటాం ఇన్ దిస్ ప్లేస్ వి షుడ్ టేక్ ది రెసిప్రోకల్ ఆఫ్ 16/25. వి షుడ్ టేక్ ది రెసిప్రోకల్ ఆఫ్ దిస్
రెసిప్రోకల్ ఆఫ్ దిస్ అంటే రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటంటే ఈ 16/25ని రివర్స్ చేయడం అంటే న్యూమరేటర్ని డినామినేటర్ లాగా డినామినేటర్ని న్యూమరేటర్ లాగా మారిస్తే దాన్ని రెసిప్రోకల్ అంటాం. ఇప్పుడు అప్పుడప్పుడు క్వశ్చన్స్ వస్తాయి మీకు ఏంటంటే అరే వాట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ 16/25 అంటే ఇమీడియట్లీ వీ హ్యావ్ టు ఎక్స్చేంజ్ ద నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్. వాటిని ఎక్స్చేంజ్ చేయాలి, న్యూమరేటర్ని న్యూమరేటర్ని మార్చితే దాన్ని రెసిప్రోకల్ అంటాం. దానికి ఇంకొక పేరు కూడా ఉంది. దీనికి ఇంకో పేరు రెసిప్రోకల్కి ఇంకో పేరు ఉంది. అదేంటి అంటే మల్టిప్లికేటివ్ యూనివర్స్. మల్టిప్లికేటివ్ యూనివర్స్ ఆఫ్ 16/25 ఈజ్ 25/16 అనమాట. మల్టిప్లికేటివ్ యూనివర్స్ అట్లా అనమాట. ఓకే, యూనివర్సే కానీ మల్టిప్లికేటివ్ యూనివర్స్. ఎడిటివ్ యూనివర్స్ అంటే సింబల్ మార్చాలి, మల్టిప్లికేటివ్ యూనివర్స్ అంటేనేమో ప్లేసెస్ మార్చాలి, పైది కింది కింది పైకి మార్చి దాన్ని మల్టిప్లికేటివ్ యూనివర్స్ అంటాం. దాన్నే రెసిప్రోకల్ అని అంటాం నాన్న. ఈ విధంగా నాన్న. అయితే ఇప్పుడు మనము ఇంకా ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఇక అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి, ఇక్కడ అర్థం రెసిప్రోకల్ తీసుకున్నాము, సింబల్ డివిజన్ కాస్త మల్టిప్లై చేసినాం. ఇప్పుడు ఎప్పట్లానే కొట్టేయండి, ఇక క్యాన్సిల్ చేయండి. 4 1s 4 1s 4 16 క్యాన్సిల్ చేయండి. ఇక ఇంకా అయిపోయింది, 4తో క్యాన్సిల్ అయిపోయింది. ఇక 25 తీసుకుందాం, 25 5 5 25. ఓకే, ఈ విధంగా అనమాట క్యాన్సిల్ చేసినాం. మీకు రిమైనింగ్ నెంబర్స్ ఏంది 5/4. 5/4 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా ఇది అర్థమైందా అందరికీ? ఇది అందరికీ అర్థమైందా? అర్థమైన వాళ్ళు జస్ట్ హ్యాండ్ సింబల్ పెట్టండి. ఓకే సార్, ఓకే సార్ అని పెట్టండి. సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ యూ హ్యావ్ టు రైట్. ఏది రాయాలనుకుంటారో అది రాసేసాను అక్కడ. వన్ మోర్ ప్రాబ్లం. ఓకే, ఐ విల్ గివ్ వన్ మోర్ ప్రాబ్లం. ఓకే, రైట్, గుడ్. ఓకే, ఇప్పుడు నేను ప్రాబ్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు మైనస్, ఇప్పుడు సింబల్స్ కూడా ఇప్పుడు ఇక్కడ మీకు అది అర్థమైంది కాబట్టి ఇక్కడ సింబల్స్ కూడా మనం కన్సిడర్ చేసుకొని ప్రాబ్లమ్స్ తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లమ్ సింబల్స్ లేకుండా ఇచ్చేస్తున్నా చూడండి. 4/25 డివైడెడ్ బై 20/125 ఇలా ఉంది అనుకోండి, ఈక్వల్ టు వాట్స్. నేను చేద్దాం, మీరు చేసి ఆన్సర్ చెప్పండి. ఇక 4/25 ఎట్లున్నట్టు రాయండి, ఇక రిమైనింగ్ మీరు చేయండి. ఏం చేస్తారో చూద్దాం, ఆన్సర్ ఏమొస్తుందో చెప్పండి. ఇక 1/1. నా సురిగి పద్మ మరొకసారి చెక్ చేయి. వెరీ గుడ్. గ్రేట్, వెరీ గుడ్. సురిగి పద్మకి 1 వచ్చింది, మైండ్లో చేసి ఫాస్ట్గా చెప్పింది. వెరీ గుడ్ నాన్న. తర్వాత మమత 1 వచ్చింది, వెరీ గుడ్. ఆ తర్వాత 5/5 నాన్న మళ్ళా. ఓకే, ఇక్కడ 5/5 రాశారు ఒకరు. 5/5 కూడా కరెక్ట్ ఆన్సర్. 5/5 అంటే 1 అనమాట. 5/5 క్యాన్సిల్ చేసి 1 చెప్పాలి. తర్వాత నెక్స్ట్ సోమ పద్మ 3/1 రాసావు నువ్వు, బికాస్ 15/5 రాసినావు. మరొకసారి చెక్ చేయను నువ్వు. ఇది పార్వతమ్మ ఉంది కదా, పార్వతమ్మ 1 వచ్చింది కదా, కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓకే, ఓకే నాన్న.
వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్. రైట్. బాగా చేశారు. వెరీ గుడ్. చూద్దాం నాన్న. మల్టిప్లికేషన్‌ని డివిజన్‌గా మార్చుకుందాం. మార్చుకున్న తర్వాత ఇక్కడ 125/20 రాద్దాం నాన్న. ఇప్పుడు క్యాన్సెల్ చేద్దాం ఇక. ఇది చూడండి. ఈ 4 తీసుకుంటున్నాను ఇక. 4 వన్సా, 4 ఫైవ్సా రైట్. మరి అది 25 తీసుకుంటున్నా. సరే అట్లయినా ఏం లేదు. లేదు 125, 25 అన్నా ఏం లేదు. ఓకే రైట్. 25 25 ఫైవ్సా 125. కాబట్టి ఇక మిగిలింది ఏంది లాస్ట్‌కి చూడండి. ఈ 5 ఒకటే మిగిలింది ఇక. 5 కూడా క్యాన్సిల్ అయిపోతది. ఇంక అన్నీ క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలింది 1 అనమాట. అన్నీ క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతది. అంటే దీన్నే 1/1 అని కూడా అంటాం. 1/1 అన్నా కూడా 1 అనే అర్థం. ఓకేనా? కాబట్టి 1/1 అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి. సేమ్ నంబర్ పైన కింద సేమ్ ఉందనుకోండి 1 అని అర్థం అనమాట. ఓకే. ఇది ఒకటే కాదు. ఏ నంబర్ అయినా సేమ్ 6/6 అంటే 1, 7/7 అంటే 1 అట్లా. ఓకేనా? ఇక్కడ రాసే నంబర్ ఏంటంటే కోషంట్. దీన్ని ఏమంటాం? ఇది కోషంట్. మరి ఏ డివిజన్ అయినా సరే మనము క్యాన్సిల్ చేసిన తర్వాత రాసే నెంబర్‌ని ఇప్పుడు 3/9 ఇక్కడ ఎగ్జాంపుల్ సంథింగ్ ఇప్పుడు 9/3 ఉందనుకుందాం. క్యాన్సిల్ చేస్తాం. 3 వన్సా, 3 త్రీసా 3 వచ్చింది. దిస్ ఈస్ కాల్డ్ కోషంట్ అనమాట. కోషంట్. కోషంట్ అంటే ఇప్పుడు 3 తోని 9 డివైడ్ చేస్తాం. 9 డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన తర్వాత 3 త్రీసా 9 కదా! 3 త్రీసా 9 అని రాస్తాంగా. సరే మీకు ఇట్లా కాదు. మీరు జనరల్‌గా ఇట్లా చేస్తారు కదా డివిజన్. సరే ఇట్లా చేద్దాం. 9ని డివైడ్ చేయాలి 3 తోని. డివైడ్ చేసినప్పుడు 3 త్రీసా 9. 0 ఇప్పుడు దీన్నేమంటాం? కోషంట్ అంటాం. అంటే 3 ఈస్ ద కోషంట్. 3 ఈస్ కోషంట్. క్యాన్సిల్ చేసినా అంతే కదా! 3 త్రీసా 9. కాబట్టి 3 ఈస్ ద కోషంట్. అట్లా అనమాట. రైట్ బాగుంది. ఇప్పుడు సైన్స్ కూడా తీసుకుంటాను నేను. ఇప్పుడు సైన్స్ తీసుకొని చేద్దాం. ఇంకో ప్రాబ్లం తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నేను ఒక విషయం మీకు చెప్తా ఫస్ట్. తర్వాత ప్రాబ్లం ఇస్తా. ఇప్పుడు ఒక విషయం చెప్పండి నాకు ఇక్కడ. -4/5 ఇక్కడ చూడండి మైనస్ ఇక్కడ మధ్యలో ఉంది మైనస్. ఈ 4/5కి మధ్యలో ఉంది. ఆ తర్వాత ఇక్కడేమో పైన ఉంది. ఇక్కడేమో కింద ఉంది. ఇవన్నీ సేమా కాదా? సేమా కాదా? మీరేమంటారు చెప్పండి? అంటే -3 ప్లేసెస్‌లో పెట్టుకోవచ్చు నాన్న. ఏదైనా ఫ్రాక్షన్‌కి 3 ప్లేసెస్‌లో పెట్టుకోవచ్చు. అవన్నీ సేమ్ అయితాయా? వేరే అయితాయా చెప్పండి నాకు. ఇక్కడ మధ్యలో పెట్టొచ్చు. 4/5కి మధ్యలో పెట్టొచ్చు. లేదా పైన పెట్టొచ్చు. లేదా కింద పెట్టు. ఇలా పెడితే ఇవన్నీ ఈక్వల్ అయితాయా? వేరు వేరు నంబర్‌లు అయితాయా? ఓకే. సేమ్. ఓకే. నాన్న ఓకే. టైం ఒక 10 మినిట్స్ కంటిన్యూ చేయనా? 10 మినిట్స్ 8:05 అయింది. ఒక 10 మినిట్స్ కంటిన్యూ చేస్తాను. రైట్. ఓకే. ఇవన్నీ సేమ్ గదా! చూడండి. ఇక గుర్తుపెట్టుకోండి. నెగెటివ్ సైన్ మీరు మధ్యలో పెట్టుకున్నా, పైన పెట్టినా, ఇలా కింద పెట్టినా అన్నీ కూడా ఈక్వల్ నాన్న. ఇవన్నీ ఈక్వలే. అంటే నెగెటివ్ సైన్ ఒక ఫ్రాక్షన్‌కి ఎక్కడైనా పెట్టొచ్చు. మధ్యలో పెట్టొచ్చు, పైన పెట్టొచ్చు, కింద పెట్టొచ్చు. ఎక్కడ పెట్టినా నెగెటివ్ సైన్ ఒకటే నెగెటివ్ సైన్ కాబట్టి ఎక్కడ పెట్టినా ఒకటే. అది గుర్తుపెట్టుకోండి. రైట్ నాన్న? ఆ తర్వాత ఇంకొక విషయం చెప్తున్నా. ఏంది అంటే చూడండి. ఒక ఫ్రాక్షన్‌లో పైన నెగెటివ్ సైను, కింద నెగెటివ్ సైన్ ఉందనుకోండి. అలా గనుక ఉంటే మీరేం చేయాలంటే చూడండి. నేనేం చెప్తున్నా అంటే నెగెటివ్ సైన్స్ న్యూమరేటర్‌లో ఉంది, డినామినేటర్‌లో ఉంది. మీరు సింపుల్‌గా నెగెటివ్ సైన్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 3/3 ఉందనుకున్నానా. ఈ 3 ఎట్లా క్యాన్సిల్ చేసుకుంటారో అట్లే ఇక్కడ మైనస్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది -3 అనుకోండి. ఇది -3 అనుకోండి. -3 క్యాన్సిల్ చేసుకుంటారా లేదా? అంటే దీంట్లో -3ని క్యాన్సిల్ చేసేటప్పుడు ఇక్కడ 3ని క్యాన్సిల్ చేసేటప్పుడు మైనస్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది కదా! అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మైనస్‌ని కూడా మనము క్యాన్సిల్ చేసుకోవచ్చనమాట. ఇట్లా మైనస్ సింబల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరో గుర్తుపెట్టుకోండి. 2 టైమ్స్ నెగెటివ్ సైన్స్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతది ఒక ఫ్రాక్షన్‌లో. ఇంక రిమైనింగ్ టైమ్‌లో మనకు నెగెటివ్ సైన్ మిగిలిపోతది. ఇప్పుడు ఎట్లా చూడండి. ఇక్కడ ఒకటే మైనస్ ఉంది. పైన చూడండి 4/5 ఒకటే నెగెటివ్ సైన్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉంది అన్నట్టుగా అర్థం. ఒక ప్లస్, ఒక మైనస్ అన్నట్టు. మైనస్ మిగిలిపోయిందా లేదా? మధ్యలో పెట్టినామా లేదా? అలా. ఇక్కడ చూడండి పైన ప్లస్ ఉంది, కింద మైనస్ ఉంది. ఒకటే నెగెటివ్ సైన్ ఉంది కాబట్టి నెగెటివ్ సైన్ మిగిలిపోయింది. మధ్యలో పెట్టుకోవచ్చు అని చెప్తున్నా లేదా?
అలా అంట. అంటే నెగెటివ్ సైన్ ఎక్కడైనా ఒకటే ఉంటే ఎక్కడున్నా ఒకటే. కానీ 2 ఉంటే మాత్రం క్యాన్సిల్ అయిపోతది. అదొక్కటి మీరు అర్థం చేసుకుంటే చాలు. 2 ఉంటే మాత్రమే నెగెటివ్ సైన్స్ క్యాన్సిల్ అవుతాయి. 1 సింగిల్ ఉంటే మాత్రం అది మైనస్ అలానే ఉండిపోతది. ఆ నెగెటివ్ సైన్ ఎక్కడ పెట్టుకున్నా ఒకటే అన్నమాట. ఓకే. ఆ తర్వాత ఇక ప్రాబ్లమ్‌కెళ్ళిపోదాం. ప్రాబ్లమ్‌కెళ్ళిపోతే 3/5 డివైడెడ్ బై మైనస్ 9 మైనస్ 9/15. ఓకే. ఇది చెప్పండి ఆన్సర్ ఎంతో? ఒక నెగెటివ్ సైన్ ఉంది దీంట్ల. స్నేహ జూమ్ క్లాస్ పెట్టమని చెప్పారు. ఎందుకమ్మా ఇది క్లియర్ లేదా? ఇది క్లియర్ లేదా? రికార్డింగ్ వస్తది దీంట్లో అయితే. రికార్డ్ అయితది. హ్మ్. హ్మ్. ఏం ప్రాబ్లమ్ అయితుంది? మీకు స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఎక్కడ ఇబ్బందవుతుంది? సిగ్నల్ ఏరియాలో కూర్చోలేదా నాన్న మీరు? నేనేమనుకుంటున్నా అంటే, బోర్డ్ మీద క్లాస్ చెప్దాం అనుకుంటున్నాను. వెనక బోర్డ్ కనపడుతుందిగా మీకు. ఆ బోర్డ్ మీద క్లాస్ చెప్దాం లైవ్ క్లాస్ అని అనుకుంటున్నాననమాట. యూట్యూబ్ లైవ్ క్లాస్ అయితే బోర్డ్ మీద క్లాస్ చెప్పొచ్చు డైరెక్ట్‌గా. ఇప్పుడు స్క్రీన్ షేర్ ఏం చెయ్యనిక. రేపటి నుంచి యాక్చువల్లీ ఈరోజు అదే ప్లాన్ చేసిన. దానికోసమే లేట్ అయింది ఈరోజు. అది ప్లాన్ చేస్తే అది ఓపెన్ అవ్వట్లే. ఎంత చేసినా కూడా ఓపెన్ అవ్వలే ఫోన్‌లో. అందుకే మళ్ళీ ల్యాప్‌టాప్ తీసుకొని ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేశా ప్రస్తుతానికైతే. ట్రై చేస్తాను రేపు మార్నింగ్ అయితే నేను వాళ్ళకి బోర్డ్ మీద మళ్ళీ బోర్డ్ మీద చెప్పడానికి ట్రై చేస్తాను. ఆహ్, ఈ లైవ్‌లో. ఆ తర్వాత అది ఓకే అయితే మీకు ఇక స్క్రీన్‌తో పనుండదు. ఏందంటే స్క్రీన్ షేరింగ్‌తో ఒక్కోసారి షేరింగ్ చేసినప్పుడు లేట్ అయిద్ది. కానీ అదే బోర్డ్ అనుకో డైరెక్ట్‌గా బోర్డ్ మీద అనుకో ఇబ్బంది కాదు. కాబట్టి రేపటి నుంచి నేను బోర్డ్ మీదనే రేపు టెస్ట్ చేద్దాం. రేపు బోర్డ్ మీదనే క్లాస్ టెస్ట్ చేద్దాం. అంటే ఈ బ్లాక్ ఇక్కడ బోర్డ్ కనపడుతుందిగా, ఈ బోర్డ్ మీద నేను క్లాస్ చెప్తాను లైవ్‌లో. అప్పుడు మీకు స్క్రీన్ షేర్‌తో పనుండదు కాబట్టి ఈజీగా అయితది. వరీ అవ్వకండి. ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేను రెక్టిఫై చేస్తాను మీకు. మీకోసమే చెప్పేది క్లాస్ కాబట్టి ఏదున్నా రెక్టిఫై చేస్తాను. ఓకేనా? త్వరగా ఛార్జింగ్ కూడా పెట్టలేదు ల్యాప్‌టాప్. క్లోజ్ చేసేసుకుందాం. దీని ఆన్సర్ ఏమైద్దో చూద్దాం. ఇక 3/5 ఇంటూ 15 పైకి 9 కిందికి ఒక మైనస్ ఉంది. ఒకటే నెగెటివ్ సైన్ కాబట్టి ఆ నెగెటివ్ సైన్ ముందర మనకు ఒకటొస్తది కాబట్టి ముందర పెట్టేద్దాం. ఇక క్యాన్సల్ చేద్దాం. 3 వన్స్ 3 త్రీస్ క్యాన్సల్. 5 వన్స్ 5 త్రీస్ క్యాన్సల్. అండ్ 3 3 మళ్ళీ క్యాన్సల్. అంటే 1 వచ్చింది. కానీ నెగెటివ్ సైన్ ఉంది ముందల. కాబట్టి -1 ఈస్ ఆన్సర్. కరెక్ట్ చెప్పావు నాన్న. ఓకే. పార్వతమ్మ. ఆమె మదర్స్ నేమ్స్ పెట్టి పిలవాల్సొస్తుంది మిమ్మల్ని. పార్వతమ్మ. అండ్ స్నేహ మాత్రం కరెక్ట్ పేరే. తర్వాత హ్మ్. స్నేహ ఆన్సర్ చెప్పండి నాన్న. -1 కరెక్ట్ ఆన్సర్. సురిగ పద్మ కరెక్ట్. మైండ్ మెథడ్. సురిగ పద్మ మైండ్‌లో బాగా చేసిందిగా. ఇప్పుడు వేదిక క్లాస్ బాగా ప్రాక్టీస్ చేసినట్టుంది. సురిగ పద్మ విచ్ క్లాస్ యూ ఆర్? ఏ క్లాస్ నాన్న పద్మ? స్నేహ -1 కరెక్టే. హ్మ్.